నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే గ్రహ సంచారం అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు, గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు. మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? తప్పకుండా ఈ యొక్క 6వ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది. కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవానుడి ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు. కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది, అదేవిధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. కనుక వీటి వలన కూడా జరిగేటువంటి ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక కుంభరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతోంది మురళి గారు? తప్పకుండా అమ్మ. కుంభరాశి వారికి వీరికి జన్మశని అయితే నడుస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా 4వ స్థానంలో యొక్క గురువు ఉండడం చేత స్థాన చలనాలు కానీ లేదా ఏవైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన రావడం కానీ ఇవన్నీ అయితే ఉన్నవి. కనుక మరి ఈ మాసములో ఎట్లా ఉంది అనుకుంటే అనుకూలము లేకపోయేటువంటి పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాలు ఉన్నాయి, విద్యా ఉద్యోగ భంగం ఉంది, చేయి వ్యాపారం అందు నష్టములు, శస్త్రచికిత్సలు అంటే హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు, ప్రభుత్వ పనులు చెడిపోవుట, అకాల కలహాలు కావచ్చును, చేయి వృత్తులందు ఆదాయము లేకుండుట, శక్తికి మించినటువంటి పనులు చేసి చింతించుట, ఇంటి యందు అనారోగ్యములు, ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అమ్ముకునేటువంటి పరిస్థితి, మధ్యవర్తిత్వం అసలే పనికిరాదు. కుంభరాశి వారికి కొన్ని పరిస్థితులు చక్కబడేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఆలోచనలో మార్పు వస్తుంది, ఖర్చులు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క జూన్ నెలలో చాలా జాగ్రత్తగా మాత్రము ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కుంభరాశి వారికి. మరి యొక్క కుజుని మార్పు వలన మీకు 3వ స్థానంలో కుజుడు, అదేవిధంగా శని మీ జన్మలగ్నం నుండి 3వ స్థానం మీద పడడం చేత ముఖ్యంగా మీకంటే చిన్నవారు, తమ్ముడు కానీ చెల్లెతో కానీ విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. వారితో ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఆల్రెడీ జరిగి ఉన్నట్టయితే ఇప్పుడు గొడవలు జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. అనూహ్య ఆరోగ్య సమస్యలు, అనూహ్య ధనప్రాప్తి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుజుని యొక్క దృష్టి ఈ యొక్క 6వ స్థానము, అదేవిధంగా 6వ స్థానం మీద ఉండడం చేత కొంత ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్యసిద్ధి, సభా గౌరవం ఉంటుంది. మరి మీ జాతకంలో కుజుడు కరెక్ట్గా తన పొజిషన్ లేకున్నట్టయితే మాత్రము కాస్త ఇబ్బందులు అయితే ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క కుంభరాశి వారికి మీకు 9, 10 స్థానాలను కూడా ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంది. 9వ స్థానంలో కుజుడు దృష్టి పడడం చేత వ్యవహార మాంద్యత, అధికారుల నుండి సమస్యలు, స్థాన చలనాలు, ఆరోగ్య క్షీణత ఉన్నది. 10వ స్థానంలో ఉండడం చేత ప్రతికూల వాతావరణం ఉంది, అదేవిధంగా వ్యతిరేకత ఏర్పడుతూ ఉన్నది, ఇంకా వృధా భ్రమణలు ఉన్నవి, ఇంకా ఆహార వ్యతిరేకత ఉన్నది, అంటే ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఇంకా మరి ఈ యొక్క బుధుడు కూడా మరి ఈ యొక్క 4వ స్థానంలో ఉండడం చేత, మరి 4వ స్థానంలో బుధుడు ఉంటే సర్వకార్యసిద్ధి, శుభకార్య నిర్వహణాలు, అదేవిధంగా మాతృసుఖము, కుటుంబ సౌఖ్యం అయితే గోచరిస్తుంది. మరి యొక్క శుక్రుని మూలకంగా అందరి వలన ఆనందం ఉన్నది. వాహన ప్రాప్తి, వాహనాలు ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారు శుక్రుడు సొంతింట్లో ఉన్నాడు కనుక కుంభరాశి వారు కొంచెం మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశోధన చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి.
మరి ఇక్కడ సూర్యుడు కూడా 4వ స్థానంలో ఉండడం చేత కాస్త కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన, కుటుంబంలో కలహాలు ఉన్నవి. అట్ ద సేమ్ టైం సూర్య భగవానుడు ఈ యొక్క నెల చివరికల్లా పంచమానికి వెళ్ళిపోతుంటాడు. పంచమ దృష్టి వలన కాస్త ఇంకా నమ్మక ద్రోహము కానీ, ధన నష్టము కానీ, శత్రువుల వలన భయము కానీ, ఆలోచన హీనత ఇవన్నీ కూడా ఉన్నవి. మొత్తము కూడా కుంభరాశి వారికి మైనస్ వాతావరణంగానే ఉంది. మీరు మొత్తము కూడా నెగిటివే చెప్తూ ఉన్నారు, ఒకటి పాజిటివ్ కూడా చెప్పడం లేదు అంటే అక్కడ జరుగుతూ ఉన్నది అది. ఏలినాటి శనిలో ఉన్నారు, మీరు 2వ దశలో ఉన్నారు, మీ లగ్నంలో శని ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఒకవేళ శని భగవానుడు మీ జన్మ చాట్లో తులాలో ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. లేదా మీ పేరు మీ యొక్క ఈ యొక్క కుంభరాశిలో మనకు ఏవైతే నక్షత్రాలు వస్తాయో ఒకవేళ మీ పేరు ఆ యొక్క రాశులతో మొదలు కాకుండా వేరే రకంగా ఒకవేళ మీ తల్లిదండ్రులు పెట్టినట్టయితే, ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ యొక్క కుంభరాశిని తీసుకున్నట్టయితే శతభిష నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, అదేవిధంగా మనకు పూర్వభద్ర వస్తుంది. ఇక్కడ ఏమిటి గా గి గూగే కానీ సు అక్షరం కూడా కుంభరాశిలోకి వస్తుంది. మనకు సా అక్షరాలు, గా అక్షరాలు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి మాకు ఈ అక్షరాల మీద పేరు లేవు, మాకు వేరే అక్షరాలతో పేర్లు ఉన్నాయి అనుకుంటే తప్పకుండా మీరు ఈ ఏలినాటి శని నుంచి బయటపడవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు 100% కూడా. కనుక మీరు కూడా శని సంబంధిత అదేవిధంగా కుజ సంబంధిత దానాలు జపాలు చేయించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ కుంభరాశి వారికి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇది భయపెట్టడానికి మాత్రం కాదు, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడానికి మాత్రమే మీరు చెప్తూ ఉన్నారు. కాబట్టి చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ చాలా కేర్ఫుల్ గా ఈ మొత్తం మాసాన్ని కూడా గడపాలని కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీనరాశి గురించి మాట్లాడుకుందాం. మహాదేవ.